రీమిక్స్ కింగ్ ఛానల్. నోట్ల కొరతను దృష్టిలో పెట్టుకొని కొత్తగా 200 రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఆర్బీఐ. జాతీయ పత్రిక ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం కేంద్రం ఆమోద ముద్ర వేస్తే అతి త్వరలో నోట్ల ప్రింటింగ్ను ప్రారంభిస్తామంటున్నారు ఆర్బీఐ అధికారులు. 2017 జూన్ తర్వాత నుంచి వీటి ముద్రణ ప్రారంభం కానుందని రిజర్వ్ బ్యాంక్ అధికారుల నుంచి అందుతున్న సమాచారం. మార్చి నెలలో జరిగిన డైరెక్టర్ బోర్డు మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు అధికారులు. నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా అవి అనుకున్నంత మేరకు లేకపోవడం, చిన్న నోట్ల కొరత కొనసాగుతుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మార్చి నెలలో ఫీల్డ్ వర్క్ చేసిందట ఆర్బీఐ. 10 రూపాయల నోటును ప్లాస్టిక్ రూపంలో తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం. అధికారికంగా మాత్రం వీటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు రిజర్వ్ బ్యాంక్. 200 రూపాయల నోటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2000 నోటు రద్దవుతుందా అనే విషయంపైన కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇది విషయం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.